హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, రే ప్రవీణ్ లేరా, పెళ్లి వాళ్ళు చూపులకు వస్తున్నారు. ఈ సంబంధం కూడా తప్పిపోతే ఇక నీకు పెళ్లి ఎట్లా అవుతాదిరా. వీరేంద్ర తన 25 కొడుకుని నిద్ర లేపుతున్నాడు. బద్ధకంగా నిద్రపోతున్న ప్రవీణ్ పెళ్లి వాళ్ళు అన్న మాట వినగానే ఉలిక్కిపడి లేసి కూర్చున్నాడు. వెంటనే మంచం దిగి రెడీ అవ్వసాగాడు. ప్రవీణ్ లేచిన వెంటనే వీరేంద్ర ప్రవీణ్ గది నుండి బయటికి వచ్చి ఇంట్లో పనులు చూసుకుంటున్నాడు. ఆనందంగా ఏ చింత లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాం. వాణ్ణి చూసి వీరేంద్రకి చిర్రెత్తుకొచ్చింది. ఏంటండి, మీకసలు కొడుకు పెళ్లి అవటం లేదన్న బాధ లేదా? ఎంతసేపు ఆ పేపర్ ఒకటి చదువుతూ ప్రశాంతంగా ఉంటారు. ఈజీ చైర్లో కూర్చొని పేపర్ చదువుతున్న వాణిపై మండిపడ్డాడు. చూడు వీరు, నా కొడుక్కేమి బంగారం కొండ, నీలాగనుకున్నావా ఏంటి? ఆ సమయం రావాలే కాని వాడిని కళ్ళకద్దుకొని మరీ చేసుకుంటారు. అయినా నాతో గొడవపడ్డం మానేసి ముందా వచ్చే సంబంధం వాళ్లకు ఏ లోటు రాకుండా చూడు. పో. వాణి వీరేంద్రపై విసుక్కొని పేపర్ చదవటంలో మునిగిపోయింది. ఎప్పుడు అలా కూర్చొని ఉండటమే కాని కొడుక్కి మంచి చెబుతాం, మొగుడికి సహాయం చేద్దాం అన్న ధ్యాసే ఉండదు. వీరేంద్ర గొనుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు. చూస్తూ ఉండగానే మరి కాసేపట్లో పెళ్లి కూతురు పల్లవి, వాళ్ళ అమ్మా నాన్న రమ రాజేష్లు వాళ్ళ అన్న వదినలతో కలిసి వీళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టింది. రండి వదిన గారు, రండన్నయ్య గారు. వెంటనే వాణి ఎదురు వచ్చి వాళ్ళని లోపలికి ఆహ్వానించింది. వీరు, వదిన గారు వాళ్ళు వచ్చారు, త్వరగా నీళ్ళు తీసుకొనిరా. వాళ్ళని కూర్చోబెట్టి భర్త కేకేసింది. భార్య కేకలకు వీరేంద్ర కంగారుగా నీళ్ళు తీసుకుని బయటకు వచ్చాడు. బాగున్నారా అక్కయ్య గారు, బాగున్నారా బావగారు అంటూ వాళ్లకు నీళ్లు అందించింది. పల్లవిని బాగున్నారా కోడలు గారు అని కుశలం అడిగాడు. ఇంకా మీ అబ్బాయిని చూడని కూడా లేదు, అప్పుడే వరసలు కూడా కలుపుతున్నారు. ముందు పెళ్లి చూపులు జరగనివ్వండి, తర్వాత కుదిరితే కలుపుదురు వరసలు. వెంటనే పల్లవి కొంచెం కోపంగా చెప్పింది. అయ్యో, మీరు బాధపడకండి అంకుల్, తన మాట మాత్రం అలా ముఖం మీదే మాట్లాడేస్తుంది. అంతే తప్ప తన మనసు చాలా మంచిది, ఏమనుకోవద్దండి. పల్లవి మాట పూర్తయిన వెంటనే పల్లవ్ వాళ్ళ అన్న వీరేంద్రతో అన్నాడు. అదేంటి అలా చెప్పావు? ఆడదన్నాక అలా ఉండక మీలాగా అన్నిటికీ లొంగిపోవాలా? భర్త సంజాయిషిగా అనడంతో వెంటనే పల్లవ్ వాళ్ళ వదిన ఘాటుగా అంది. పర్వాలేదులే బాబు. వీరేంద్ర వంటింట్లోకి వెళ్ళిపోయాడు. వాణి రమల మాటలు అయిన తర్వాత పల్లవి పెళ్లి కొడుకుని తీసుకుని రమ్మని చెప్పటంతో వీరేంద్ర వెళ్ళి ప్రవీణ్ తీసుకుని వచ్చాడు. ప్రవీణ్ కాఫీ తెచ్చి అందరికీ ఇచ్చి వాళ్ళ ఎదురుగా తలదించుకుని కూర్చున్నాడు. పల్లవి కాసేపు అతను అలానే పట్టి పట్టి చూసింది. ఏదో ఒక మోషిని చూసినట్టు కళ్ళతోనే స్కాన్ చేసింది. వంట వచ్చా? రాకపోతే మాత్రం ముందే చెప్పు, మాకీ సంబంధం వద్దు. మా ఇంట్లో ఎవరికి ముక్క లేనిదే ముద్ద దిగదు, నా కూతురికి అసలే దిగదు. ఇంటి పనులు వచ్చా, లేకపోతే తిని కూర్చోటమేనా? పల్లవి చూపులకు బ్రేక్ వేస్తూ పల్లవి తండ్రి రాజేషు ప్రవీణ్ అడిగాడు. అయ్యో లేదు బావగారు, ఇంట్లో పని అంతా వచ్చు, వంట కూడా వచ్చు, ఆ విషయంలో ఏమి ఇబ్బంది లేదు. వెంటనే వీరేంద్ర చెప్పాడు. ఆహా, మరైతే ఇన్ని రోజులు పెళ్ళెందుకు కుదరలేదు? సర్లే, అయినా అవన్నీ మాకెందుకు. ముందే చెప్తున్నా, వంట పనులు రాకపోతే మాత్రం నేను ఒప్పుకోను. ఉద్యోగం చేస్తున్నావట? రాజేష్ నిష్ఠూరంగా అంటూనే చివరి మాట గదమాయింపుగా అడిగాడు. అవును బావగారు, పెళ్లి తర్వాత మీకు ఇష్టం లేకపోతే మానేస్తాలేండి. వీరేంద్ర హామీ ఇవ్వటంతో రాజేష్ కాస్త శాంతించి తన ప్రశ్నల పరంపర ఆపాడు. అబ్బాయి నాకు నచ్చాడు, ఇక మీరు మాట్లాడుకొని ఆలోచించుకోండి, నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను. పల్లవి తండ్రి మాటలు ఆపడం కోసమే ఆగినట్టు చెప్పాలనుకున్న చెప్పి వెళ్ళిపోయాడు. ఇక రమావాణిలు కట్నం గురించి మాట్లాడుకుని పెళ్లి నిర్ణయించుకున్నారు. వాణి అంత ఇవ్వలేమని చెప్పినా రమ అంతకు మించి తగ్గకపోవటంతో వాణి కూడా కష్టమైనా సరే కొడుకు పెళ్లి చేస్తేనే ఒక భారం తీరిపోతుందని భావించి మొత్తానికి వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వటానికి ఒప్పుకున్నారు. ఇక పల్లవి కుటుంబం కూడా బయలుదేరారు. ప్రవీణ్ని వెంటనే ఉద్యోగం మానేయమనండి. మా కాబోయే అల్లుడు ఇలా ఉద్యోగాలంటూ ఊర్ల వెంట తిరగటం మాకు నచ్చదు. వెళ్లే ముందు రాజేష్ చెప్పి మరీ వెళ్ళిపోయాడు. రెండు పక్కల నిశ్చితార్థం పనులు మొదలయ్యాయి.
ఇంతలో ప్రవీణ్ వాళ్ళు అతని ఉద్యోగం మానేయమన్నారని తెలిసి పల్లవితో మాట్లాడాలి అనుకున్నాడు. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గర పల్లవి ఫోన్ నెంబర్ తీసుకుని పల్లవికి ఫోన్ చేశాడు. హలో, ఎవరు? ఫోన్ ఎత్తిన పల్లవి అడిగింది. ఏమండి, నేను ప్రవీణ్ని. హా, చెప్పు. ఏమండి, మీ నాన్నగారు ఉద్యోగం మానేయమన్నారు. ప్రవీణ్ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. మానేయ్, మా నాన్న చెప్పినట్టు విను. నాకు కూడా అస్సలు ఇష్టం లేదు. మరి అదగ ఇంట్లో ఉంటే నీకే మంచిది. పల్లవి ప్రవీణ్ మాట కూడా పూర్తి కాకముందే కోపంగా చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసింది. దాంతో ప్రవీణ్కి ఇన్నేళ్లు కష్టపడి చదివిన చదువు వ్యర్థమే అని అర్థమైంది. కానీ ఆ తర్వాత అసలు ఉద్యోగం గురించి ఏం మాట్లాడకుండా ఉద్యోగం మానేశాడు. చూస్తుండగానే నిశ్చితార్థం పెళ్లి జరిగిపోయాయి. నిశ్చితార్థం పెళ్లి రెండింట్లో కూడా ప్రధానికి వంకలు పెట్టడం, వాణి వీరేంద్రను ఏదో ఒకటి అనడం పల్లవికి తన కుటుంబానికి చాలా మామూలు విషయాలు అయిపోయాయి. ఇవన్నీ చూసిన వాణి మనసులో కొడుకు జీవితం ఎలా ఉంటుందో అని బాధపడుతున్నాం. ఒక మధ్యతరగతి తల్లిగా పెళ్లి ఆపేంత సాహసం చేయలేకపోయింది. వాణి వీరేంద్రలు తమ కొడుకుని అప్పగిస్తూ కంటనీరు పెట్టారు. ప్రవీణ్ కూడా ఏడ్చాడు. అతని బాధకి అంతే లేదు. ఇక చాలా ఆపండి, మగాడిగా పుట్టాక ఇవన్నీ తప్పవు. ఏదో మీరు మాత్రమే మీ కొడుకుని అత్తగారింటికి పంపిస్తున్నట్లు ఆ ఏడుపేంటి? ఆపండి. వీళ్ళ ఏడుపులు చూసిన రాజేష్ చిరాగ్గారిచాడు. రాజేష్ ప్రవర్తన తమని కలిచివేస్తున్నాం. మనసులో బాధపడుతూనే ప్రవీణ్ని అత్తగారింటికి పంపించారు. పల్లవికి మాత్రం ఇదంతా చీమకుట్టినట్టు కూడా లేదు. ఇవేం పట్టించుకోకుండా తన ఫోన్ చూస్తూ కారులో కూర్చుంది. ప్రవీణ్ అత్తగారింట్లో అడుగుపెట్టాడు. ఆ రోజే వ్రతం జరిపించి ఆ రాత్రికి కార్యానికి ముహూర్తం పెట్టారు. ప్రవీణ్కి అంత కొత్త వాతావరణం, కొత్త మనుషులు. భయంగా ఉంది కానీ ఎవరూ తనని పట్టించుకోవటం లేదు. కాసేపటికి వీరేంద్ర ప్రవీణ్ని పల్లవి దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. పల్లవి ప్రవీణ్ కోసం ఎదురు చూస్తుంది. ప్రవీణ్ రాగానే ఏదో మాట్లాడబోయాడు. కానీ పల్లవి ప్రవీణ్కి ఆ అవకాశం ఇవ్వలేదు. వెంటనే ప్రవీణ్ని మాట్లాడనీయకుండా మంచం మీదికి తోసి ఆక్రమించుకుని తన కోరిక తీర్చుకుని నిద్రపోయింది. కానీ ప్రవీణ్ మాత్రం పల్లవి ప్రవర్తనకి బాధపడుతూ ఎప్పటికూ నిద్రపోయాడు. రాత్రి బాధపడుతూ ఆలస్యంగా నిద్రపోయిన ప్రవీణ్ ఉదయాన్నే తలుపు కొట్టే చప్పుడుకి మేల్కొని డోర్ తీశాడు. ఏంటి ఈ అవతారం, ఇంకా లేవలేదా? పోయి స్నానం చేసి రాపో. ఎదురుగా ఉన్న రాజేషు తలుపు తీసిన ప్రవీణ్ని చూసి తిట్టి పంపించాడు. ప్రవీణ్ స్నానం చేసి పూజ పూర్తి చేసుకుని కాఫీ కలిపి పల్లవి కోసం తీసుకువెళ్ళాడు. పల్లవిని నిద్రలేపి భయంగా కాఫీ ఇచ్చాడు. పల్లవి కనీసం ప్రవీణ్ ముఖం కూడా చూడకుండా అతని చేతిలోని కాఫీని లాక్కున్నట్లుగా తీసుకుని నోట్లో పెట్టుకుంది. దీన్ని ఎవరైనా కాఫీ అంటారా? అది తాగిన పల్లవి వెంటనే దాన్ని ప్రవీణ్ ముఖం మీదికి విసిరేసి ప్రవీణ్ని కొట్టింది. ఆ శబ్దానికి రాజేష్ పైకి వచ్చాడు. ఏమైంది అని అడిగాడు. ఈ మొహానికి కాఫీ పెట్టడం కూడా రాదు. వీణ్ణి తెచ్చి నాకు కట్టబెట్టారు. పల్లవి కోపంగా రిచింది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వుపో, నేను నీకు కాఫీ తెస్తాను. రాజేష్ కూడా ప్రవీణ్ని కొట్టి పల్లవితో చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు రోజుకి పల్లవి రాజేష్లు కలిసి ప్రవీణ్ని విపరీతంగా బాధ పెడుతుంటారు. వీళ్ళకి తోడు పల్లవి అన్న కూడా ఉద్యోగం చేస్తానంటే వద్దంటూ ఇంట్లో తిండి తింటుంటే సూటిపోటి మాటలంటూ బాధ పెడుతుంటారు. ఒక్కసారిగా ప్రవీణ్ ఉలిక్కిపడి నిద్రలేచాడు. అతనికి విపరీతంగా చెమటలు పట్టాయి. ఆ చెమటలు తుడుచుకుంటూ నిదానంగా పక్కకు చూశాడు. తన కళ్ళ ఎదురుగా కాఫీ తెచ్చి తనకివ్వటానికి భయపడుతున్న పల్లవి కనిపించింది. ప్రవీణ్ తన్ని చూడడం గమనించిన పల్లవి వెంటనే ఆ కప్ టేబుల్ మీద పెట్టేసి బయటకు వెళ్ళిపోయింది. ప్రవీణ్ వెళ్తున్న పల్లవిని చూస్తూ తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తను ఏం ఆలోచిస్తున్నాడు అని నేను మీకు చెప్తాను, చదివేయండి. ఇంతసేపు ప్రవీణ్ కన్న కల్లో ప్రవీణ్కి పెళ్లి ముందు ఏదైతే జరిగిందో అదే పల్లవికి కూడా జరిగింది. పెళ్లి తర్వాత కార్యం అప్పుడు గదిలోకి వచ్చిన పల్లవిని ప్రవీణ్ ఏం మాట్లాడనీయకుండా మంచం మీదకి తోసి ఆక్రమించుకుని ఒక మృగంలాగా తన పశువాంఛ తీర్చుకున్నాడు. తన కష్టంగా అనిపించి ఆపడానికి ప్రయత్నించినందుకు పల్లవిని విపరీతంగా కొట్టాడు. పల్లవి వల్లంతా ప్రవీణ్ తన పశువాంఛని తీర్చుకోవటానికి చేసిన పంటిఘాట్లతో నిండిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే
నడవడానికి కూడా కష్టపడుతున్న పల్లవి మీద వేడి వేడి కాఫీ వేసి కొట్టడంతో మొదలైన తన రోజు ఆ రాత్రి ప్రవీణ్ చేతుల్లో నలిగిపోవటంతో ముగిసింది. అప్పటికి విపరీతంగా అలసిపోయిన పల్లవిని తన గాయాలను చూసినా కూడా వాణి ఆ మరుసటి రోజు ఇంటి పని అంతా వంట పనితో సహా తనతోనే చేయించింది. ఏ చిన్న తప్పు పొరపాటు జరిగినా జుట్టు పట్టుకుని కొట్టేది. ప్రవీణ్ అదంతా తన ముందు జరుగుతున్నా ఆపకపోగా అతను కూడా కొట్టేవాడు. పల్లవి యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్టు అయినా తన చదువు దేనికి పనికి రాకుండా పోయింది. తనకు ఉద్యోగం చేయాలని ఎంతో ఆశ. అది అడిగినందుకు ప్రవీణ్ వాణి ఇద్దరు కలిసి బెల్టుతో గొడ్డును బాదనట్లు బాదారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక పల్ల ఉద్యోగం గురించి అడగటం కూడా మానేసింది. ప్రవీణ్ పగలంతా ఆఫీసులో పనితో ఇంట్లో పల్లవిని కొట్టడంతో గడిపేసి రాత్రి అవ్వగానే పల్లవికి తన చేతులతో నరకం చూపించేవాడు. అయినా ఇదంతా తన పుట్టింట్లో చెప్పి వాళ్ళని బాధపెట్టడం ఇష్టం లేక పల్లవి అలానే భరించేది. పుట్టింటికి వచ్చినప్పుడు ప్రవీణ్ వాళ్ళక్క కూడా వీళ్ళతో కలిసిపోయేది. ఇక మెల్లమెల్లగా పల్లవి ఒక ప్రాణం ఉన్న బొమ్మలా మారిపోయింది. దేని మీద ఆశ లేదు. తన వయసు వాళ్ళు ఎన్నో కలలతో జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉంటే పల్లవికి మాత్రం అసలు జీవితం మీదే ఆశ లేదు. ప్రవీణ్ మారతాడు అన్న ఆశ కూడా పల్లవికి లేదు. ఇదంతా గుర్తుకొచ్చిన ప్రవీణ్ ఒక్కసారిగా తల విదిలించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. పల్లవి స్థానంలో తను ఉంటే కానీ అతనికి తన తప్పు అర్థం కాలేదు. ఇంకా నయం, కల్లో వచ్చిన పరిస్థితికే అర్థం చేసుకున్నాడు. నిజంగా జరిగితేనే అర్థం చేసుకుంటామంటే అలా జరగటం అసాధ్యం కదా. పల్లవి అనుభవించినవి నేను అనుభవించినట్టు కల్లో కూడా ఊహించుకోలేకపోయాను. కానీ పల్లవి నా కల్లో వచ్చిన వాటికన్నా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇంకా అనుభవిస్తూనే ఉంది. ఇదంతా ఖచ్చితంగా నా తప్పే. నేనే సరిగ్గా ఉంటే మా అమ్మ అక్క నా భార్య జోలికి ఎలా రాగలరు? అసలు వాళ్లకు అంత ధైర్యం ఎలా వస్తుంది? నేను అమ్మ అక్క కలిసి తన్ని ఎంత దారుణంగా కొట్టాము, ఎంతగా హింసించాము. తమ బానిసను కూడా ఎవరు ఇంతలా కొట్టరు. కానీ మేము, ముఖ్యంగా నేను, అయిన దానికి కాని దానికి ప్రతి విషయానికి తన మీద చేయి చేసుకున్నాను. నా కల్లో వచ్చింది 4-5 రోజులే. వాటిని నేను కనీసం ఊహించుకోలేకపోయాను. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కానీ పల్లవి దాదాపు సంవత్సరం నుంచి ఈ కష్టాల్లోనూ ఉంది. అసలు భార్యను చూసుకునే పద్ధతి ఇదేనా? నేను ఎంత పిచ్చిగా ప్రవర్తించాను? అసలు ఎందుకిలా? మా అక్కను పెళ్లికి ముందు ఒక్క పని కూడా చెప్పకుండా అపురూపంగా చూసుకున్నాం కదా. మరి పల్లవిని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలానే చూసుకుని ఉంటారు కదా. నేనేం చేశాను? వాళ్ళ పిల్లను పెళ్లి చేసుకుని ఇంటెడు చాకిరీ అప్పగించాను. అక్కడికే ఆగానా? లేదేం. పోనీ అది ఇల్లాలిగా తన బాధ్యత అనుకున్నాం. బాధ్యత ఇచ్చినప్పుడు హక్కులు కూడా ఇవ్వాలిగా. కానీ ఇవ్వలేదు. తను తన బాధ్యతలను ఎంతోమంది కన్నా చాలా బాగా చేస్తుంది. అయినా ప్రతిరోజు కొడుతున్నాను. అంతేకాక మా అమ్మ అక్క కూడా కొడుతున్నారు. నేనేమో వాళ్ళని ఆపకుండా నేను కూడా తన్నే కొడుతున్నాం. అసలు ఎందుకు కొడుతున్నానో నాకు కూడా కారణం తెలియదు. బహుశా ఆడపిల్ల అన్న చులకనేమో. తన మెడలో కట్టిన పసుపు తాడులా చూస్తున్నానేమో. అసలు నా ప్రవర్తనకి ఖచ్చితంగా పల్లవి మనసు విరిగిపోయి ఉంటుంది. పెళ్లికి ముందు తన ముఖంలో ఎంత కళ ఉండేది, ఎంత అందంగా నవ్వుతూ ఉండేది. ఇప్పుడు ఏముంది ఆ ముఖంలో? ఒక కళ లేదు, నవ్వు లేదు. దీని కారణం ఏంటి? నా ఫ్యామిలీ కాదు. కాదు నేనే నా ఫ్యామిలీని అనకూడదు. నేనే తనతో బాగా ఉండుంటే మా అమ్మ అక్క తన జోలికి రావాలన్న ఒక్క మాట అనాలన్న భయపడేవారు. ఇదంతా నా తప్పే. నా తప్పులకి వాళ్ళకి బాధ్యులను చెయ్యలేను. అసలు ఎందుకు ఇలా చేశాను? చా, పల్లవిని మళ్ళీ ముందులా మార్చాలి. అది నా ప్రేమతోనే సాధ్యం. ఏదో ఒకటి చేయాలి. కానీ పల్లవిని మాత్రం ఇక నుంచైనా సంతోషంగా చూసుకోవాలి. పల్లవి నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తుందా? క్షమించగలదా అసలు? ఆశపడ్డం అత్యాసేమో. నేనేమైనా చిన్న తప్పులు చేశానా అసలు? ఒకవేళ నేను భర్తని కాబట్టి సమాజం కోసం క్షమిస్తుందేమో. అలాంటి క్షమాపణ నాకు వద్దు. పల్లవి మనస్ఫూర్తిగా నా ప్రతి తప్పును క్షమించి పెళ్ళప్పుడే ఆశలతో ఈ ఇంట్లో అడుగుపెట్టిందో ఇప్పుడు మళ్ళీ వాటన్నిటి మీద ఆశపడాలి. నేనా ఆశలను నెరవేర్చాలి.
అసలు నేను తన ఇష్టంతో పని లేకుండా రోజు నా కోరిక తీర్చుకుంటున్నాను. నాకన్నా పశువులే నయం. ప్రవీణ్ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. రాత్రిళ్ళు పల్లవితో తన ప్రవర్తన గుర్తు వచ్చి చేతిని గట్టిగా పక్కన కొట్టాడు. కానీ అక్కడ బెడ్ ఉండటంతో ఏం కాలేదు. చాలాసేపు అలానే కూర్చుండిపోయాడు. కానీ ఇలా బాధపడుతూ ఉంటే జరిగిపోయిన కాలం తిరిగి రాదు. ఇక నుంచైనా తనకు నచ్చినట్టు తన్ను ఉండనివ్వాలి. తనకిష్టమైన పనులు చేయనివ్వాలి. తన మనసుకు నచ్చినట్టుగా ఉంటూ తన్ని అర్థం చేసుకోవాలి. పల్లవిని జాగ్రత్తగా, ఆనందంగా చూసుకుంటూ నా తప్పును కొంచెమైనా సరిచేసుకోవాలి. ఇకపై నేను చూపించే ప్రేమకి ఇన్ని రోజుల నా ప్రవర్తనను తను పూర్తిగా మర్చిపోవాలి. కాసేపటి తర్వాత బాగా ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకున్నాడు. కాసేపటికి ప్రవీణ్ ఇంకా మంచం మీద నుంచి లేవకపోవటంతో తన్ను ఫ్రెష్ అయి టిఫిన్ తినడానికి రమ్మని పిలవటానికి పల్లవి లోపలికి వచ్చింది. కానీ ఆ మాట ప్రవీణ్తో చెప్పడానికి భయపడుతుంది. అది చూసిన ప్రవీణ్కి చాలా బాధగా అనిపించింది. తనపై ఉన్న బెడ్షీట్ని పక్కకి తోసి లేచి పల్లవి దగ్గరకు రాసాగాడు. ప్రవీణ్ తనకి అంత దగ్గరగా రావటం పల్లవి గుండె వేగాన్ని పెంచింది. రాత్రిళ్ళు గుర్తొచ్చి పల్లవి భయంతో వణికిపోయింది. దాంతో ప్రవీణ్ బాధ ఇంకా పెరిగింది. తనపై తనకే కోపం బాగా పెరిగిపోయింది. కానీ తన్ను తాను తమాయించుకున్నాడు. గోడ దగ్గర నిలబడి ఉన్న పల్లవిని అలాగే గోడకు ఆనించి మెల్లగా తన ముంగురులను సవరించాడు. ఏమైంది పల్లవి? ఏం చెప్పాలని వచ్చావు? ఎంత ప్రేమగా అడిగాడు. దాంతో పల్లవి చాలా ఆశ్చర్యపోయింది. కానీ తనలో ప్రవీణ్ పట్ల ఉన్న భయం ఆ ఆశ్చర్యాన్ని కమ్మేసింది. ఎంతసేపైనా ప్రవీణ్ అలానే చూస్తూ ఉన్నాడు. దాంతో పల్లవి భయంతో మెల్లగా గొంతు విప్పింది. మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది. స్నానం చేసి వచ్చి టిఫిన్ తినండి. ఒక్కొక్క మాట తడబడుతూ లో గొంతుతో చెప్పింది. తన భయం తడబాటు చూసి ప్రవీణ్కి బాధ అనిపించినా అది బయటకు తెలియలేకుండా చిన్నగా నవ్వాడు. ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళటం లేదు. బయటికి వెళ్ళాలి. నువ్వు కూడా రెడీ అవ్వు మెత్తగా చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. పల్లవి గది నుండి బయటకు వెళ్ళి ప్రవీణ్ చెప్పిన మాటే వానితో చెప్పింది. వాడు ఆఫీస్కి పోకపోతే పోనీ, కానీ నువ్వెక్కడికి బయటికి వెళ్ళేది? నీకేం అవసరమే? ముదనష్టపు దానా, ఎవరిని కలవటానికి అంటూ నోటుకొచ్చినట్టు తిట్టసాగింది. అప్పుడే ఫ్రెష్ అయి బయటకు వచ్చిన ప్రవీణ్ తన తల్లి మాటలను పూర్తి చేయనీయకుండా అక్కడితో తుంచేశాడు. అమ్మా, తనతో పని ఉంది. నేనే తీసుకుపోతున్నా. ఊరికి అరవద్దు. టిఫిన్ పెట్టు చెప్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. పల్లవి ఇద్దరికి టిఫిన్ వడ్డిస్తుంటే తన్ను కూడా కూర్చోబెట్టి నువ్వు కూడా తిను అని చెప్పాడు. వాణి చాలా ఆశ్చర్యపోయింది. దానికి ఎందుకురా తిండి? ఎప్పుడు నీ సొమ్ము తినడం తప్ప వేరే పనేముంది? వాణి ఇంకా ఏదో అనబోతుంటే ప్రవీణ్ ఊరుకోలేకపోయాడు. నువ్వు లోపలికి వెళ్ళి రెడీ అవ్వు. ప్రవీణ్ వెంటనే పల్లవిని లోపలికి పంపించేశాడు. అమ్మా, ఇక చాలు. తన భార్య. ఇంకో విషయం, నా సొమ్ము కాదు, మా సొమ్ము. తన భర్త సంపాదన తను తింటుంది. బాగా గుర్తుపెట్టుకో. ఇంకోసారి అలా మాట్లాడవద్దు. నేను చాలా కోపంగా ఉన్నా. మీరు ఈ రోజు ఇలా మాట్లాడడానికి నేను ఇచ్చిన అలుసే కారణమని నాకు బాగా తెలుసు. అందుకే ఇంతకు మించి ఏం మాట్లాడడం లేదు. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి మేము ఇంటికి రాము. సాయంకాలం వచ్చాక నీతో మాట్లాడతాను. అప్పటి వరకు దీని గురించి ఏం ఆలోచించవద్దు. నేను మీతో మాట్లాడిన తర్వాత కూడా నా భార్యతో మీ ప్రవర్తన అలానే ఉంటే అప్పుడు మీ పట్ల నా ప్రవర్తన కూడా మారుతుంది. వస్తాను. ప్రవీణ్ చాలా ఘాటుగా చెప్పాడు. అప్పుడే రెడీ అయ్యి వచ్చిన పల్లవి చెయ్యి పట్టుకుని భార్యతో పాటు బయటికి వెళ్ళిపోయాడు. ప్రవీణ్ పల్లవిని షాపింగ్కి తీసుకుని వెళ్ళి తన కోసం ఎంతో ఇష్టంగా ఒక చీరను కొన్నాడు. పల్లవికి అంతా అయోమయంగానే ఉంది. పల్లవిని కూడా ఏమైనా కావాలంటే కొనుక్కోమన్నాడు. కానీ ఇన్ని రోజుల ప్రవీణ్ ప్రవర్తనతో పల్లవి ఆ చనువు తీసుకోలేకపోయింది. ప్రవీణ్ అది ముందే ఊహించినా ఎందుకో కాస్త బాధ అనిపించింది. ఇక పల్లవి ఏం తీసుకోదని తెలిసి షాపింగ్ ముగించి పల్లవిని ఐస్ క్రీం పార్లర్కు తీసుకువెళ్ళాడు. దాదాపు సంవత్సరంగా ఇల్లు దాటి బయటకు రాని పల్లవికి అంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. బయటి ప్రపంచంతో పాటు ప్రవీణ్ ప్రవర్తన కూడా. ఐస్ క్రీం తినేటప్పుడు పల్లవిని గమనించిన ప్రవీణ్కి తన ఏదో వైపు తీక్షణంగా చూస్తూ ఉందని అర్థమైంది. అటువైపు చూసిన ప్రవీణ్కి అక్కడ ఒక అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఆనందంగా నవ్వుతూ ఐస్ క్రీం తినడం కనిపించింది. అప్పుడు ప్రవీణ్కి తమ గతంలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. ఒకరోజు పల్లవి కోసం వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వచ్చి పల్లవిని కొద్ది రోజులు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తామని అడిగారు.
అప్పుడు పల్లవి అదే విషయం భయంగా ప్రవీణ్ అడిగింది. ఇక నుంచి ఏదైనా సరే నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఇంకోసారి ఎక్కడికైనా వెళ్తానని అడిగితే మర్యాదగా ఉండదు. ప్రవీణ్ చాలా కోపంగా కొట్టి అరిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వచ్చినా వాణ్ణి వాళ్ళని అవమానించడంతో పాటు పల్లవిని ఇంకా ఎక్కువ కష్టపెట్టడంతో అది గ్రహించిన వాళ్ళ అమ్మ నాన్నలు కూడా రావటం మానేశారు. ఇదంతా గుర్తుకొచ్చిన ప్రవీణ్కి పల్లవిని అలా ఆశగా వాళ్ళ వైపు చూస్తూ ఉండటం చూసి మనసు కలుక్కుమంది. కాసేపయ్యాక ఏదో ఆలోచించి బిల్లు కట్టేసి పల్లవిని తీసుకుని కారులో బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాక చూస్తున్న పల్లవికి అంత అయోమయంగా ఉంది. అసలు ఇప్పటికిదంతా తన కల్లానే ఉంది. మరి కాసేపటికి తమ పుట్టినింటి ముందు కారు ఆగేసరికి పల్లవి ఆనందానికి అవధుల్లేవు. వెంటనే పరుగున కారు దిగబోయింది. కానీ ప్రవీణ్ గుర్తొచ్చి భయంగా ప్రవీణ్ వైపు చూసింది. తన చెయ్యి కార్ డోర్ పైనే ఉన్న కళ్ళు మాత్రం భయంగా ప్రవీణ్నే చూస్తున్నాయి. పల్లవి సంశయం అర్థం చేసుకున్న ప్రవీణ్ కారు దిగి చిరునవ్వుగా నవ్వి పల్లవి సైడ్ డోర్ తీసి దిగమన్నట్టు చూశాడు. పల్లవి వెంటనే కారు దిగి ఎంతో సంతోషంగా పరుగున ఇంట్లోకి వెళ్ళింది. మొదటిసారి తన్ని అంత సంతోషంగా చూసిన ప్రవీణ్కి చాలా ఆనందంగా తృప్తిగా అనిపించింది. ఇన్ని రోజులు ఆమెకి సంతోషాన్ని దూరం చేసింది తానేనని గుర్తు వచ్చి బాధపడినాం. వెంటనే మామూలయ్యి అతను కూడా లోపలికి వెళ్ళాడు. అప్పటికే చాన్నాళ్ళ తర్వాత తమ ఎదురుగా ఉన్న కూతుర్ని చూసి రమ రాజేష్లు చాలా ఆనందంగా ఉన్నారు. పెళ్ళైన తర్వాత దాదాపు 10 నెలల తర్వాత తమ ఇంట్లో అడుగుపెట్టిన కూతుర్ని చాలా మురిపంగా చూసుకున్నారు. కూతురు వెనక అల్లుడు వచ్చేంత వరకు వాళ్ళు ఆనందం నుండి తేరుకోలేదు. ప్రవీణ్ని చూడగానే కాస్త తేరుకొని వెంటనే హారతి ఇచ్చారు. రమ రాజేష్లు ఎంతో ఆనందంగా వారిని లోపలికి ఆహ్వానించి మర్యాదలు చేశారు. ఎంతైనా కూతురు కాపురానికి వెళ్ళిన తర్వాత పుట్టింటికి రావటం ఇదే మొదటిసారి కదా. నిజానికి ప్రవీణ్ పల్లవిని లంచ్కి తీసుకువెళ్ళి తన్ని కాస్త సంతోషపరచాలనుకున్నాడు. కానీ బయట ఖరీదైన భోజనం పెట్టడం కన్నా ఇన్నాళ్ళ తర్వాత తన తల్లిదండ్రులతో గడిపి పచ్చడి మెతుకులైనా సరే తల్లి చేతి వంట తినడమే ఆమెకి ఎక్కువ సంతోషం ఇస్తుందని అర్థం చేసుకున్నాడు. ఒకప్పటి ప్రవీణ్కి ఏమో కానీ ఇప్పటి ప్రవీణ్కి మాత్రం పల్లవి సంతోషమే ముఖ్యం. అందుకే బయటికి వెళ్ళాలన్న ఆలోచన మర్చిపోయాడు. మధ్యాహ్నం భోజనం అక్కడే చేసి సాయంత్రం వరకు ప్రవీణ్ పల్లవిద్దరూ రమా రాజేష్లతో గడిపి ఇక తమ ఇంటికి చేరుకున్నారు. తర్వాత ప్రవీణ్ ఫ్రెష్ అయ్యి పల్లవి ఫ్రెష్ అయ్యే సమయంలో వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఇక నుంచి నువ్వు నా భార్యని ఏమీ అనకు. ఇన్ని రోజులు చేసిన తప్పులు చాలు, కాస్త సీరియస్గానే చెప్పాడు. ఇన్ని రోజులు తనతో కలిసి కోడల్ని కొట్టిన కొడుకు ఈరోజు నా భార్యని ఏమనకు అని తనతోనే నేరుగా చెప్తుంటే ఆ తల్లి ఓర్చుకోలేకపోయింది. ఏంట్రా, పెళ్ళాం మీద ప్రేమ పొంగుకొస్తుందా? ఇన్ని రోజులు నువ్వు తిట్టలేదా కొట్టలేదా? ఇప్పుడు నువ్వు వచ్చి నాకు నీతులు చెప్తున్నావా? వాణి ఆక్రోశాన్ని వెళ్ళగక్కింది. ప్రవీణ్కి పరిస్థితి అర్థమైంది. దీనంతటికీ పరోక్షంగా తానే కారణమని అర్థం చేసుకుని ఒకేసారి వాణిలో మార్పు రావటం అసాధ్యమని మెల్లమెల్లగా వాణ్ణి మార్చాలి అనుకున్నాడు. అమ్మా, నువ్వేమైనా అనుకో కానీ నేను మాత్రం మీరు నా భార్యని కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోలేను. ఒక్కోసారి నువ్వు పల్లవినని ప్రతి మాట, కొట్టే ప్రతి దెబ్బ అక్కని వాళ్ళ అత్త కొడితే ఎలా ఉంటుందో ఊహించుకో. ఇక ఇంతకు మించి ఏం చెప్పలేను. అదే జరిగితే బావ ఏం చేయాలని నువ్వు కోరుకుంటావో అది నేను చేస్తానికపై. నిజమే, ఇంతవరకు నేను ఏ రోజు తన భర్తగా ప్రవర్తించలేదు. కానీ అది గతం. ఇకపై నేను నీ కొడుకుగా మాత్రమే కాక తన భర్తగా కూడా ఉంటాను. కానీ నీ ప్రవర్తన ఇలానే ఉంటే మాత్రం నేను నీ కొడుకుని అన్న విషయం మర్చిపోయి నా భార్యకి భర్తగా మాత్రమే ఉండాల్సి వస్తుంది. ప్రవీణ్ తల్లిని కాస్త గట్టిగానే హెచ్చరించి వెళ్ళిపోయాడు. మొదట్లో వాణి బాగా కోప్పన్నాం. తన కూతుర్ని పల్లవి స్థానంలో ఊహించుకొని కొంచెం సేపటికి మెల్లగా అర్థం చేసుకుంది. తన ప్రవర్తన గుర్తు వచ్చి తనకే చాలా సిగ్గుగా అనిపించింది. ఎలాంటి వారికైనా తమ పిల్లల దాకా వస్తే మాత్రం తప్పకుండా అర్థమవుతుంది కదా. దాంతో వెంటనే ప్రవీణ్తో ఇక నుంచి పల్లవిని నా సొంత కూతురులాగా చూసుకుంటానని చెప్పింది. ప్రవీణ్ చాలా ఆనందించాడు. నాకు తెలుసమ్మా, తప్పు నాదే. నేను సరిగా ఉండుంటే ఇదంతా జరిగేదే కాదు. ఈరోజు పల్లవితో పాటు నువ్వు కూడా ఇలా బాధపడేదానివి కాదు.
ప్రవీణ్కి జరిగిన సంఘటనల వల్ల చాలా గిల్టీగా ఉంది. సరే నాన్న, ఇక నుంచైనా జాగ్రత్తగా చూసుకో వాణి అన్నయంగా చెప్పింది. ఇక ప్రవీణ్ కూడా సరే అంటూ తలూపి తన గదికి వచ్చేశాడు. లోపలికి వచ్చిన ప్రవీణ్ పల్లవిని ఎంతో ప్రేమగా కౌగిలించుకొని ఆమెని తన గుండెలపై పడుకోబెట్టుకున్నాడు. దాంతో రోజు తన చేతులతో నరకం చూపించే ప్రవీణ్ ఈ రోజు అలా చేసేసరికి పల్లవి చాలా ఆశ్చర్యంగా, భయంగా ఉంటుంది. కానీ ఏమడగలేకపోయింది. తనకెంత భయంగా ఉన్నా ప్రవీణ్ స్పర్శలో తెలుస్తున్న ప్రేమకి తనకు తెలియకుండానే ప్రశాంతంగా గాఢంగా నిద్రపోయింది. పల్లవి నిద్రపోయాక ప్రవీణ్ కాసేపు పల్లవిని చూసి ఏదో ఆలోచిస్తూ తనలో ఉన్న అపరాధ భావంతో తనలో తానే కుమిలిపోతూ ఎప్పటికో నిద్రపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ప్రవీణ్ పల్లవిని తన చదువుకు తగ్గ తన మనసుకు నచ్చిన ఉద్యోగంలో చేర్చాడు. నిజానికి పల్లవికి రోజు రోజుకి తన భర్తలో వచ్చే మార్పు అర్థమవుతుంది, కానీ ఎందుకు అనేది అర్థం కాలేదు. ఆమె అడిగి తెలుసుకునే ధైర్యం కూడా చేయలేకపోయింది. మెల్లగా పల్లవి ప్రవీణ్ తనపై చూపించే ప్రేమ వల్ల ఇన్ని రోజుల బాధను మర్చిపోయి ప్రవీణ్ని తన భర్తగా చూసి తనకే తెలియకుండా ప్రేమించడం మొదలుపెట్టింది. అత్తగారు కూడా తనతో మంచిగా ఉండటంతో పల్లవి ఆనందానికి అవధుల్లేవు. ఆమె కనీసం కల్లో కూడా వీళ్ళ నుండి ఇంత ప్రేమ, ఆదరణ ఊహించనే లేదు. ఆమెకిదంతా ఇప్పటి కల్లానే ఉంది. కానీ కల్లాంటి నిజమని అర్థం చేసుకుంది. ప్రవీణ్ అర్థమయ్యేట్టు చేశాడు. మెల్లగా పల్లవికి ప్రవీణ్ అంటే ఉన్న భయం పోయింది. చనువుగా మాట్లాడుతుంది, హక్కుగా అడుగుతుంది. ప్రవీణ్ కూడా పల్లవి సంతోషాన్ని చూస్తూ ఆనందంగా ఉన్నాడు. పల్లవి చనువులో ఆమె ప్రేమను చూస్తున్నాడు. సరదాగా ఆట పట్టిస్తాడు. ఆమె అలిగితే అందంగా బుజ్జగిస్తూ ఆమె అలక తీరుస్తాడు. ఇప్పుడు పల్లవి ఇష్టాయిష్టాలు, ఆశలు ఆశయాలు కోరికలు అన్నీ ప్రవీణ్కి తెలుసు. తనకు సాధ్యమైనవి తీరుస్తున్నాడు కూడా. రోజు అతనే పల్లవిని ఆఫీసులో డ్రాప్ చేస్తున్నాడు. ఎప్పుడైనా అతని కుదరినప్పుడు మాత్రం పల్లవి తన సొంత స్కూటీలో వెళ్తుంది. ఇద్దరు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఒక స్కూటీ కొనడం వాళ్లకు పెద్ద విషయమే కాదు. అప్పుడప్పుడు పల్లవి నిద్రలేచే సమయానికి ప్రవీణ్ తనే స్వయంగా కాఫీ కలిపి పల్లవికి అందిస్తున్నాడు. ఒకప్పుడు ఒక క్షణం కాఫీ తేవటం ఆలస్యమైతేనే తనపై చేయి చేసుకునే ప్రవీణ్ ఇప్పుడు అతనే తన చేతులతో కాఫీ కలిపి ఆమెకివ్వటం పల్లవిని ఆశ్చర్యానందాల్లో ముంచెత్తుంది. ఇంట్లో పని మనిషిని పెట్టారు, కానీ పల్లవి వద్దంది. ఆఫీస్కి వెళ్ళినంత మాత్రాన ఇంటి పనులు తనకు పెద్ద భారం కావంది. అంతగా కావలిస్తే పిల్లలు పుట్టాక పెట్టండి అని చెప్పింది. తను ఆ మాట అన్నప్పుడు ప్రవీణ్ చూసిన చూపుతో తను నోరు జారానని అర్థమై సిగ్గుతో లోపలికి పరిగెత్తింది. కానీ తర్వాత కూడా ప్రవీణ్ ఆ విషయం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు వాణి కూడా చాలా మారింది. ఆమె పల్లవికి ఇంటి పనిలో ఏదైనా సహాయం చేయబోయినా పల్లవి వారించేది. లక్షల్లో సంపాదిస్తున్నా తన భర్త తను చెప్పినట్టు వింటాడని తెలిసినా అత్తగా పల్లవి తనకి ఇస్తున్న గౌరవం చూసి వాణి మనసులో ఏమూలో ఉన్న అత్తగారినన్న అహంకారం కూడా పటాపంచలైంది. పల్లవి వారించినా వినకుండా ఉదయం పూట వంటగదిలో పల్లవితో పాటు పనిచేసుకుంటుంది. ఆమె ఎంత పంచుకున్నా పల్లవి కూడా ఆమె వీలైనంత తక్కువే చేసేట్టు చూస్తుంది. అప్పుడప్పుడు ఇంటికి వచ్చే ఆడబిడ్డ ఆటలు కూడా సాగలేదు. తల్లి కొడుకులు సాగనివ్వలేదు. ఒకప్పుడు నరకంలా ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు పల్లవికి ఒక బృందావనం. తన చిన్న చిన్న కోరికలను ప్రేమగా తీర్చే భర్త, ఆప్యాయంగా ఉండే మామగారు, కన్న తల్లిలా అప్పుడప్పుడైనా తన కోసం తనకిష్టమైన వండి పెట్టే అత్తగారు, ఇంతకన్నా ఒక ఆడపిల్లకి అత్తింట్లో ఇంకేం కావాలి? ఇలానే అందరి ఆనందాలతో 2 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు వాళ్ళ మొదటి పెళ్లి రోజు. ఇద్దరూ ఉదయాన్నే లేచి కొత్త బట్టలు కట్టుకుని వాణి వీరేంద్రల ఆశీర్వాదాలు తీసుకున్నారు. తర్వాత గుడికి వెళ్ళి అట్నుంచి పల్లవి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాణి వీరేంద్రల ఆశీర్వాదాలు తీసుకున్నారు. తర్వాత గుడికి వెళ్ళి అట్నుంచి అటే పల్లవి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. ఇద్దరు ఆ రోజు లీవ్ పెట్టేసి లాంగ్ డ్రైవ్ అని, మూవీ అని రోజంతా సంతోషంగా గడిపి సాయంత్రం దాటాక ఇంటికి చేరుకున్నారు. ప్రవీణ్ ఈరోజు తమ బంధానికి ఒక అర్థం ఇవ్వాలని, తన మనసు పల్లవికి తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు. పల్లవి గదిలోకి రాగానే తన ఎదురుగా నిలబడి తన చేతులు పట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. పల్లవి, 2 నెలల ముందట నాకు ఇప్పటి నాకు చాలా తేడా ఉంది కదా. నువ్వు నోటీస్ చేశావు కదా.
అప్పుడు మగాన్నన్న అహంకారం తప్ప ఏనాడు ప్రేమ ఆప్యాయతలు చూపించలేదు. ఇప్పుడు మాత్రం అహంకారం ఏ కోశాన లేదు. ఆ మార్పుకు కారణమేంటో నేను చెప్పలేను కానీ ఈ మార్పు శాశ్వతం పల్లవి. గత 2 నెలలుగా ఈ ప్రవీణ్ ఎలా ఉన్నాడు? జీవితాంతం అలానే ఉంటాడు. ఐ ప్రామిస్ యూ. ఐ లవ్ యూ పల్లవి. ఐ లవ్ యూ లాట్. నువ్వు నన్ను నీ భర్తగా మనస్ఫూర్తిగా ఒప్పుకోగలవా పల్లవి? నేను నిన్ను ఇంత బాధ పెట్టాను కదా, నా తప్పుని క్షమించగలవా? చాలా ఆర్తిగా నిజాయితీగా అడిగాడు. అతని కళ్ళల్లో బాధ పశ్చాత్తాపం స్పష్టంగా తెలుస్తున్నాయి. ప్రవీణ్ మాట పూర్తయ్యకముందే పల్లవి తన చేతిని అతని నోటిపై ఉంచింది. భార్యాభర్తల మధ్య క్షమాపణలు ఎందుకండి? నోరు తెరిచి క్షమాపణ అడగవలసిన అవసరం లేదు. మీరు మీ తప్పు తెలుసుకుని నన్ను మీ గుండెల్లో మహారాణిగా నిలుపుకున్నారు. ఇంతకన్నా నాకేం కావాలండి? అయినా నేనెప్పుడు మిమ్మల్ని భర్తలానే చూశాను కదా, ఇప్పుడు కొత్తగా ఒప్పుకోవటం ఏంటండి? పల్లవి స్వచ్ఛమైన మనసుతో మరింత స్వచ్ఛంగా చెప్పింది. అలా కాదు పల్లవి, నువ్వు నేను నీకు తాళి కట్టనన్న సంగతి మర్చిపో. ఇప్పుడు చెప్పు, నీ మనసులో నేనున్నానా? ఒకప్పటి నా క్రూరమైన ప్రవర్తనని మర్చిపోయి నాతో జీవితం పంచుకోగలవా? పల్లవి సమాధానం ప్రవీణ్కి ఆనందం కలిగించినా కానీ అతనికి కావాల్సింది అది కాదు. అందుకే మరింత శిష్టంగా అడిగాడు. నీ ఇష్టంతో సంబంధం లేకుండా ప్రతి రాత్రి ఒక పశువులా నిన్ను. పల్లవి ఏదో చెప్పబోయేదల్లా ప్రవీణ్ మాటలకు ఆగిపోయి తన మనసులో ఉన్నవాడికి తన మనసు తెలిసేట్టు అతన్ని గాఢంగా హత్తుకుంది. ప్రేయసి పట్టులో తన నిర్ణయం తెలుస్తుంటే ప్రవీణ్ గొంతులోని మాట అక్కడే ఆగిపోయింది. ఇక అయిపోయిన వాటి గురించి మాట్లాడకు, తలుచుకోకు. సరికొత్తగా కొత్త జీవితం మొదలు పెడదాం, ఆమె అతని బాహువుల్లో ఉండే చెప్పింది. ఇక అతను కూడా ఏం మాట్లాడలేదు. తన కౌగిలిని ఇంకా ప్రేమగా గట్టిగా బిగించాడు. ప్రేమగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. 5 సంవత్సరాల తర్వాత ఉదయాన్నే ఆ డూప్లెక్స్ ఇంటిలోని ఒక బెడ్రూమ్లో పల్లవి అరుపులు వినిపిస్తున్నాయి. ఈ 5 ఏళ్లలో పల్లవి ప్రవీణ్ ఒకే ఆఫీస్లో చేరారు. ఇద్దరు బాగా సంపాదించారు. దాంతో ఉన్న ఇంటిని అమ్మేసి డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నారు. అబ్బా లేవండి ప్రవీణ్, రోజు రోజుకి చిన్నపిల్లల తయారవుతున్నారు. మీ వల్ల వీడు కూడా చెడిపోతున్నాడు. స్కూల్కి వెళ్ళాలి కదా. ఒక పక్క 4 ఏళ్ల కొడుకుని లేపాలని ప్రయత్నిస్తూ భర్తకు కూడా అక్షింతలు వేస్తుంది. అరే పడుకొని పల్లవి, ఇప్పుడు వాడు స్కూల్కి పోయి ఐఏఎస్ అయిపోవాలా ఏంటి? పల్లవి లాగుతున్న కొడుకుని మళ్ళీ తన దగ్గరికి లాక్కొని ఇద్దరికి కలిపి దుప్పటి కప్పేశాడు ప్రవీణ్. ఒక కన్ను చిన్నగా తెరిచి అసహనంగా నిట్టూరుస్తూ నిలబడిన పల్లవిని చూసి ఆమెను కూడా చెయ్యి పట్టి లాగాడు. దాంతో పల్లవి కూడా బెడ్ మీద పడిపోయింది. పల్లవి ఏదో అనేలోపు బయట నుండి అత్తగారి పిలుపు వినపడింది. పల్లవి, పాపకి ఆకలవుతున్నట్టు ఉంది, పాలు పడుదురా? వాణి తన చేతిలో ఏడుస్తూ ఉన్న 6 నెలల మనవరాల్ని సముదాయిస్తూ పిలిచింది. ఆ పిలుపుతో ప్రవీణ్ కూడా ఏమాత్రం బెట్టు చేయకుండా పల్లవిని వదిలేశాడు. వెంటనే పల్లవి వెళ్ళి పాపకి పాలిచ్చింది. ఇంతలో అమ్మగారు అన్న పని మనిషి పిలుపు వినపడింది. హడావిడిగా లేవబోయిన పల్లవిని ఆపిన వాణి తనే వెళ్ళి పని మనిషితో పనులు చేయించింది. ఈలోపు పల్లవి తను రెడయ్యి పాపను రెడీ చేసి టిఫిన్ లంచ్ వండేసి భర్త కొడుకుతో పాటు తనకు కూడా క్యారేజ్ రెడీ చేసుకుంది. ప్రవీణ్ కూడా లేచి తనతో పాటు తన కొడుకుని కూడా రెడీ చేసి వాడికి టిఫిన్ తినిపించాడు. ఈలోపు స్కూల్ బస్ రావటంతో వాడిని బస్ ఎక్కించాడు. పల్లవి అత్తమామలకు టిఫిన్ పెట్టి ఈలోపు ప్రవీణ్ రావటంతో ఇద్దరు కలిసి టిఫిన్ తిని కూతురికి మరోసారి పాలిచ్చి పాపని అత్తగారికి అప్పగించి పల్లవి ప్రవీణ్ ఇద్దరు ఆఫీస్కి బయలుదేరారు. ఇప్పుడు ఇద్దరివి చాలా అందమైన జీవితాలు. ఇకపై కూడా వీళ్ళ జీవితం ఇలానే ఆనందంగా ఉంటుందని కోరుకుందాం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.